హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఎన్టీఆర్ గార్డెన్ చూపిద్దామని వచ్చానండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది చెకింగ్ ఉంటుందండి. చెకింగ్ అయిన తర్వాతనే లోపలికి పంపిస్తారండి. లోపలికి అయితే వచ్చేసాను. లోపల రాగానే ఎదురుగా కనిపిస్తున్నవి టికెట్ కౌంటర్స్ అండి. అవి మొత్తం 5 ఉంటాయండి. ప్రస్తుతం అయితే 2 ఓపెన్ చేశారండి. లెఫ్ట్ సైడ్ వాటర్ ఫౌంటైన్ ఉంది, చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ వాటర్ ఫౌంటైన్ని తాబేలు, మొసలి, కప్పలు, నత్తలు వీటన్నింటినీ ఇక్కడ డిజైన్ చేశారు, మీరు గమనించవచ్చండి. టికెట్ కౌంటర్ 2 వైపులా నంది విగ్రహాలు ఉన్నాయి, చూడొచ్చండి మీరు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాము. పెద్దవాళ్ళకి 20 రూపాయలండి, చిన్నపిల్లలకి అయితే 10 రూపాయలండి. లోపల వ్యూ చూడండి ఒకసారి. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్ దివంగత ముఖ్యమంత్రి నటుడు ఎన్టీ రామారావు జ్ఞాపకార్థం నిర్మించిన ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అండి ఇది. రైట్ సైడ్ న అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, చూడొచ్చు మీరు. 3 డిఫరెంట్ రైడ్స్ 60 రూపాయలు పర్ హెడ్ అండి. ఇక్కడ వాటర్ పైనుండి కిందకు ప్రవహిస్తుంది, చూడొచ్చు మీరు. ఇక్కడ కాంబో ఆఫర్ అని బోర్డు పెట్టారు, చూడొచ్చు మీరు. టాయ్ ట్రైన్ వెళ్ళే దారి అండి ఇది. ఈ టాయ్ ట్రైన్ ఎక్కి ఎన్టీఆర్ గార్డెన్ మొత్తం తిరిగి రావచ్చు అండి. 40 రూపీస్ తీసుకుంటున్నారండి. ఎన్టీఆర్ గార్డెన్ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఓపెన్గా ఉంటుందండి. పైనుండి చూస్తే వ్యూ చాలా బాగా కనపడుతుందండి. గార్డెన్ 36 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 40 కోట్ల రూపాయల బడ్జెట్తో అభివృద్ధి చేయబడింది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కింద రూపుదిద్దుకున్న ఈ పార్కులో టాయ్ ట్రైన్, జపనీస్ గార్డెన్, వాటర్ ఫాల్స్, ఫుడ్ కోర్ట్స్లు కూడా ఉన్నాయండి. హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున నక్లెస్ రోడ్డుకు సమీపంలో సచివాలయానికి దగ్గరలో ఈ పార్కు ఉంది. ఇక్కడ ఒకప్పుడు హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ను 1995లో తొలగించి ఆ స్థలంలో ఈ ఉద్యానవనాన్ని నిర్మించారు. లెఫ్ట్ సైడ్ అంతా గార్డెన్ ఉంటుందండి. రైట్ సైడ్ అంతా రైడ్స్ ఉంటాయండి. చిన్న బంతి పూల తోట చూడండి, చాలా బాగుంది కదా. ఇతను చేతి రేఖలను చూసి జాతకం చెప్తాడండి. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారండి. ఇక్కడ ముద్దబంతి పూలు చాలా అందంగా కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఎరుపు రంగు పూలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. మళ్ళీ ఒకసారి వాటర్ ఫౌంటైన్ చూపిస్తాను, చూడండి ఒకసారి. బాగుంది కదా. జాతకాలు చూపించుకుంటున్నారు, చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ గార్డెన్లో ఎక్కువ మట్టుకి బంతి పూలే కనిపిస్తున్నాయండి. ఈ బంతి పూలలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఒకసారి. ఎల్లో, ఎరుపు రంగు పూలు కూడా ఉన్నాయండి. రెడ్, చాలా కలర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ ఈ పిల్లలు ఫోటోలు దిగుతున్నారు, చూడవచ్చు మీరు. ఈ పిల్లవాడిని ఎదురుగుండా కూర్చోబెట్టుకొని డ్రాయింగ్ వేస్తున్నారు, చూడండి ఒకసారి. డ్రాయింగ్ ఇతను సూపర్గా వేస్తున్నాడు అండి. చాలా బాగా వేస్తున్నారండి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. అబ్బాయి ఎలా ఉన్నాడో అలానే సేమ్ డ్రాయింగ్ వేశారండి. ఇప్పుడు మనం కోహినూర్ గార్డెన్కి వెళ్దామండి. ఈ గార్డెన్ లోపలికి వెళితే వాటర్ ఫౌంటైన్స్ 4 ఉన్నాయండి. అవి మీకు చూపిస్తాను. ఇక్కడ ప్లాంట్స్ని పడగెప్పిన పాము ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారండి, చూడొచ్చు మీరు. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్స్ ఉంది, చూడొచ్చు. ఇలాంటివి మొత్తం 4 ఉన్నాయండి ఈ కోహినూర్ గార్డెన్లో. ఇదొకటండి. ఇది కొంచెం పెద్దగా ఉంది. అదొకటండి.
ఈ ప్లాంట్స్ చూడండి ఎంత బాగుందో. ఇదొకటండి. టోటల్గా అయితే 4 ఉన్నాయండి ఇక్కడ. దూరంగా కనిపిస్తుంది సచివాలయం చూడొచ్చండి మీరు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇలా సండే కావటం వల్ల చాలామంది వచ్చారు గార్డెన్కి. ఇక్కడ ప్లాంట్స్ని చూడండి ఒకసారి. ప్లాంట్స్ అన్నీ బంచెస్ లాగా కట్ చేశారు చూడండి. చూడటానికి చాలా బాగున్నాయండి. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారండి. ఇది చూడడానికి చాలా బాగుంది. గార్డెన్ అంతా పచ్చగా ఉన్నాయి చూడొచ్చండి మీరు. ఎదురుగా కనిపిస్తుంది మచన్ ట్రీ అండి అది. పాప అయితే భలే ఎంజాయ్ చేస్తుంది. ఇది కనిపిస్తుంది మచన్ ట్రీ అండి. ఒకసారి దగ్గర వెళ్ళి చూపిస్తాను రండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడం కోసం రకరకాల అరేంజ్మెంట్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు. దీనిని మచన్ ట్రీ అంటారండి. ఇది ఒక ఆర్టిఫిషియల్ చెట్టు అండి ఇది. ఈ చెట్టు మీద పండ్లు, పక్షులు, తల్లి కోతి మీద ఎక్కి కూర్చున్న పిల్ల కోతి బొమ్మను చూడవచ్చు మీరు. పక్షులు, చిలుకలు, నెమళ్ళు బొమ్మలు కూడా ఉన్నాయండి. అనేక బొమ్మలతో ఈ ఆర్టిఫిషియల్ చెట్లను ఏర్పాటు చేయడం జరిగిందండి. పక్కనే ఉన్న సెక్రటరీని కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు పైకి ఎక్కి వాటర్ స్లైడ్ని చూద్దాం రండి. చెట్టు పై నుండి క్రిందకు మనకు రైడ్ ఉంటుంది. ఈ రైడ్ కాస్ట్ పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ గార్డెన్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అక్కడ పై నుండి రైడ్ చేసుకుంటూ ఇక్కడ వస్తారండి. ఇక్కడ ఎవరో రైడ్ చేసి వచ్చారు. 2 సైడ్లు చూడండి టైర్లు కూడా ఏర్పాటు చేశారు. దెబ్బలు తగలకుండా ఉండటం కోసం అని ఏర్పాటు చేశారు. గార్డెన్ అంతా సందడి సందడిగా ఉందండి. ఈ గార్డెన్ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి. రోజ్ ఫ్లవర్స్ గార్డెన్ అండి. ఇప్పుడే వేసినట్టున్నారు. చూడండి ఒకసారి. పూలను తెంపకూడదని బోర్డు కూడా ఏర్పాటు చేశారండి. ఈ ఏరియా అంతా రోజ్ ఫ్లవర్స్ మొక్కను వేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు. పబ్లిక్ అయితే చాలామంది వచ్చారండి. ఇక్కడ ఒక టాటూ షాప్ ఉంది చూద్దాం రండి. పిల్లలు వాటర్ బోటింగ్ చేస్తున్నారు చూడండి ఒకసారి. చక్కగా ఆడుకుంటున్నారు. ఒక గైడ్ కూడా ఉన్నారు చూడొచ్చు మీరు అక్కడ. ఇది ఒక టికెట్ కౌంటర్ అండి ఇది. ఇది కొలంబో రైడ్ అండి ఇది. అక్కడ చూడండి ఒకసారి. పిల్లలు జారుడు బండ ఆడుతున్నారు ఒకసారి చూడండి. వాటర్ బెలూన్ అండి ఇది. పెద్ద బెలూన్లో పిల్లల్ని లాక్ చేసి నీళ్ళలో వదిలేరు చూడండి ఒకసారి. పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. పిల్లల ఎంజాయ్మెంట్ కంటే పేరెంట్ల ఎంజాయ్మెంటే ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక్కడ. మినీ పెండ్యులమ్ రైడ్ అండి ఇది. 50 రూపీస్ కాస్ట్ అండి. ఈ జోన్ అంతా చిన్నపిల్లల రైడ్సే ఉన్నాయండి. గుర్రపు బొమ్మలపై పిల్లలు కూర్చొని రైడ్ చేస్తున్నారు చూడండి ఒకసారి. దీని పేరు స్ప్రింగ్ రైడ్ అండి. ఇదేమో డ్రీమ్ గర్ల్ రైడ్ అండి. అక్కడ కనిపిస్తుంది 3D సినిమా అండి అది. ఇక్కడ చిన్న పాప రెక్కల గుర్రం బొమ్మని టాటూ వేయించుకుంటుంది చూడండి. బాగుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది మినీ పెండ్యులమ్ రైడ్ అండి ఇది. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటున్నారండి ఇక్కడ.
ఇక్కడ ఒకసారి బోర్డుని చూడండి. XD థియేటర్, ద డెవిల్స్ డెన్, మిర్రర్ మెల్, సెల్ఫీ జోన్, ఫ్రీ ఫాల్స్ అని రాసి ఉందండి. దీని పేరు జంపింగ్ జపాన్ రైడ్ అండి. ఈ పిల్లవాడిని ఒకసారి చూడండి. కింది నుంచి పైకి, పై నుంచి కిందికి జంపింగ్ జపాన్ రైడ్ చేస్తున్నాడు. ఒకసారి మీరే చూడండి. ఇప్పుడు మనకు రైట్ సైడ్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది చూడండి. ఒకసారి చూపిస్తాను. అంబేద్కర్ బ్యాక్ సైడ్ అండి అది. ఇలానే ముందుకు వెళ్ళిపోతే మనకు జాయింట్ వీల్, డార్క్ ఫారెస్ట్, మిర్రర్ జోన్, బాల్ పూల్, ట్రైన్ రైడ్తో సహా ఉన్నాయంట. ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు చూడండి ఒకసారి. గార్డెన్ అంతా పచ్చగా ఉన్నాయండి. ఎక్కడ ఏమేమి ఉన్నాయో బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ గార్డెన్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా గ్రీనరీగా ఉంటుంది ఈ పార్క్ మొత్తం. మీకు బోటింగ్ ఏరియాని చూపిస్తాను. బ్యాంబో ప్లాంట్స్ ఎంత గుబురుగా ఉన్నాయో చూడండి ఒకసారి. వాటర్ బోటింగ్ చూపిస్తాను రండి ఒకసారి. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటున్నారండి ఇక్కడ బోటింగ్ చేయడానికి. లోపల ఒకసారి వాటర్ని చూడండి. ఎదురుగా కనిపిస్తున్న భవనము జపనీయుల కట్టడం వల్ల నిర్మించారు కదండి. ఒక ఫ్యామిలీ వాటర్ బోటింగ్ చేస్తున్నారు చూడండి అక్కడ. చూడండి ఎట్లా బోటింగ్ చేస్తున్నారు. జపనీయుల కట్టడం వల్ల నిర్మించారు. చూడండి ఎంత అద్భుతంగా కట్టారో. ఇంకో ఫ్యామిలీ వాటర్ బోటింగ్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి ఒకసారి. ఈ జోన్ అంతా బోటింగ్ ఏరియా అండి. ఇక్కడ నుంచి లోపల వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలండి. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. అంబేద్కర్ స్టాచ్యూని ఒకసారి చూడండి. దీని పేరు రింగ్ గేమ్ అండి. 20 రూపీస్కి 8 రింగ్స్ ఇస్తారు. ఏ వస్తువు మీద ఆ రింగ్ పడితే ఆ వస్తువు మనకి ఇచ్చేస్తారండి. ఇక్కడ పిల్లలు బైక్ రైడింగ్ చేస్తున్నారు చూడొచ్చు మీరు. ఇది హంటెడ్ హౌస్ రైడ్ అండి. ఇది లోపలంతా చీకటిగానే ఉంటుందండి. చిన్నపిల్లలు అయితే భయపడతారండి లోపల. ఇది హంటెడ్ హౌస్ రైడ్కి సంబంధించిన ఎంట్రన్స్ గేట్ అండి అది. ఇప్పుడు మనం బ్రిడ్జి పై నుంచి లెఫ్ట్ సైడ్ గార్డెన్కి వెళ్దామండి. ఇప్పుడు ఈ చెట్లను చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చిన్న బ్రిడ్జి అండి ఇది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెట్లను చూడండి ఎంత బాగున్నాయో. బంతిపూల తోట. ఈ గార్డెన్లో వెరైటీగా పూల మొక్కలు ఉన్నాయండి. రకరకాల కలర్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ యాంట్ హిల్ అని రాసి ఉంది చూడండి. భలే ఉంది కదా.
ఇన్సెక్ట్ బొమ్మలు, మష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. భలే వెరైటీగా డిజైన్తో చేశారండి. ఇది చూడండి ఒకసారి, బొద్దింకలాగా ఉంది కదా, బొద్దింకే. భలే ఏర్పాటు చేశారండి చిన్నపిల్లలకి. ఈ పిల్లల్ని చూడండి ఒకసారి, వాటిపైన ఎక్కి ఆడుకుంటున్నారు చూడండి ఒకసారి. ఇవి చూడడానికి చాలా బాగా అనిపిస్తుందండి. భలే ఉన్నాయి అసలు. ఒకసారి చూడండి ఇది. వీటిని కీటకాలు కూడా అంటారండి. దగ్గర వెళ్ళి చూపిస్తాను చూడండి ఒకసారి. మంచిగా ఉంది కదా. చుట్టూరా మొత్తం చెట్లే ఉన్నాయండి, పచ్చగా ఉన్నాయి గార్డెన్ మొత్తం. పిల్లలు చూడండి ఒకసారి, పైకి ఎక్కి ఆడుతున్నారు. ఇది సిమెంట్తో తయారు చేసిన ట్రీస్ అండి ఇవి. లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి ఒకసారి. భలే ఉంది కదా, సూపర్గా ఉందండి. చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ ట్రీస్ అండి, బాగుంది. ఇప్పుడు మీకు ఫ్రూట్ రెస్టారెంట్ చూపిస్తాను రండి. దీనిని పైనాపిల్, బొప్పాయ, వాటర్ మిలన్, గ్రేప్స్ ఫ్రూట్స్ని డిజైన్ చేశారు. ఒకసారి చూడండి, చుట్టూరా చూపిస్తాను చూడండి ఒకసారి. పిల్లలు పైకి ఎక్కి ఆడుతున్నారు చూడండి ఒకసారి. ఈ గార్డెన్కి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎన్టీఆర్ గార్డెన్ చాలా బాగుందండి. మీరు కూడా వచ్చి సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్.